హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే కొంతమందికి పెళ్లి స్వర్గం, కొంతమందికి నరకం. కొంతమంది స్వర్గాన్ని కూడా నరకంగా చేసుకుంటారు, కొంతమంది నరకాన్ని కూడా స్వర్గంగా మార్చుకుంటారు. అలా నరకాన్ని స్వర్గంగా మార్చుకున్న ఒక అమ్మాయి కథ. ప్రణవి బెడ్పై పడుకొని ఆలోచిస్తూ ఉంది. పెళ్ళయి 14 సంవత్సరాలు అవుతుంది, కానీ జీవితంలో సంతోషమే లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలానే ఉండిపోవాలి? ఒక ముగింపు అంటూ ఏమీ లేదా నా జీవితానికి అని ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రణవి అని అరుస్తూ దేవ్ ఇంట్లోకి వచ్చాడు. రూమ్లో నుండి బయటికి వచ్చిన ప్రణవి ఏమైంది అని చాలా ప్రశాంతంగా అడిగింది. మీ చెల్లి కూతురు హాస్పిటల్లో ఉంది కదా, ఎలా ఉందో అడుగుదామని నీ మరిదికి ఫోన్ చేస్తే ఎవరు అని అడిగాడు. అంటే నేను అవసరం లేదు, నా నెంబర్ అవసరం లేదు అనే కదా తన దగ్గర ఉంచుకోలేదు. అసలు నా నెంబర్ ఉంచుకోవాలని నీ మరిదికి లేదు, అది చెప్పాలని నీ చెల్లికి లేదు. నన్ను ఇంత అవమానిస్తారా మీ వాళ్ళు? ఇప్పుడే మీ చెల్లికి ఫోన్ చేసి అడుగు ఎందుకు అలా చేశాడు. ప్రణవి ఫోన్ తీసుకుని వాళ్ళ చెల్లికి ఫోన్ చేసింది. హలో ప్రణీత, ఎలా ఉందే పాపకి? పర్లేదా? సరే జాగ్రత్త, ఏం టెన్షన్ పడకు, మేమందరం ఉన్నాం కదా. సరే ఉంటా అని పెట్టేసి రూమ్లోకి వెళ్ళింది. ప్రణవి అని దేవ్ గట్టిగా అరిచాడు. ఎందుకు అరుస్తున్నారు? నేను అడగమన్నది ఏంటి, నువ్వు అడిగిందేంటి? అజయ్ టెన్షన్లో ఉన్నాడు కావచ్చు, మీ నెంబర్ చూసుకోలేదు, దానికి ఎందుకు అంత రాద్ధాంతం చేస్తారు? ఓహో, ఇప్పుడు ఎదురు సమాధానం కూడా చెప్తున్నావు అని చెయ్యి తీసి కొట్టబోతుంటే ప్రణవి దేవ్ చెయ్యిని ఆపింది. నేను తిరిగి కొట్టడానికి సెకండ్ కూడా పట్టదు. ఓహో, ఇప్పుడు నువ్వు నన్ను కొడతావన్నమాట. కొట్టు చూద్దాం, రా కొట్టు అనగానే దేవ్ చెంప చల్లుమనిపించింది. నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావే అని మీదికి వస్తుంటే అక్కడే ఆగు, దగ్గరికి వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? చేసి చూపెట్టమంటావా అని కళ్ళు పెద్దగా చేసి భద్రకాళిలా చూస్తుంది. ప్రణవిని అలా చూడగానే దేవ్ ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆడవాళ్ళను తక్కువంచన వేయకు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. 9 సంవత్సరాల నుండి భరిస్తున్నా, ఇంకా భరించడం నా వల్ల కాదు. నీ పుట్టింటికి వెళ్తావా? వెళ్ళు. ఈ ఇంట్లో నీకు ఎంత హక్కుందో నాకు అంతే ఉంది. నేనెందుకు వెళ్ళాలి? పెళ్లి చేసేటప్పుడు మా అమ్మ నాన్న నా చేతిని నీ చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకో బాబు అన్నారు. నువ్వేం చేశావు? ఏ రోజైనా మనశ్శాంతిగా ఉండనిచ్చావా? కడుపు నిండా తిననిచ్చావా? కంటి నిండా నిద్రపోనిచ్చావా? మొగుడిగా ఏం చేశావు? నా పక్కలో పడుకొని నాకు 2 పిల్లల్ని ఇచ్చావు అంతే, అంతకు మించి ఏం చెయ్యలేదు. ప్రణవి అని దేవ్ అరుస్తుంటే ఎందుకు అరుస్తున్నావు? నన్ను మాట్లాడనివ్వు. మధ్యలో అడ్డు వచ్చావో ఏం చేస్తానో కూడా తెలియదు. అన్నిటికీ తెగించే ఉన్నాను. ఎక్కడ ఆపాను? ఏం చేశావు? నన్ను మా అమ్మ నాన్నని కాల్చుక తినడం, ఎప్పుడు వాళ్ళని ఏదో ఒకటి అనడం, నిన్ను సపోర్ట్ చేస్తూ వాళ్ళని బాధ పెట్టాను. ఎందుకో తెలుసా? నా వల్ల బాధపడ్డా పర్లేదు, కానీ నువ్వు గొడవ చేస్తే పరువు పోతుంది అని. మా చెల్లి మరిది వాళ్ళ కూతురు ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో ఉంది అని టెన్షన్ పడుతున్నారు. దాని మొగుడు నువ్వు ఫోన్ చేస్తే ఎవరు అన్నాడు అని నేను దానికి ఫోన్ చేసి ఎందుకు అలా అన్నాడే నీ మొగుడు అని అడగాల? చిన్న రాయిని భూతద్దంలో పెట్టి చూస్తే పెద్ద రాయిలాగా కనపడుతుంది. అలాగే చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేస్తే గొడవలే అవుతాయి. పెళ్ళైనప్పటి నుండి వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు అని తప్ప ఇంకో ఆలోచన ఉందా నీకు? అందుకే ఎవరు ఏమన్నా కూడా నా కొడుకులని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ బుద్ధులు వాళ్లకు రావద్దు. ఆడవాళ్లను ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి అని చిన్నప్పటి నుండి వాళ్లకు నేర్పిస్తున్నాను. నాలా ఇంకొక ఆడది బాధపడొద్దు. వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ భార్యలను కష్టపెట్టొద్దు. ఆడవాళ్ళ విలువ వాళ్ళకి తెలిసేలా పెంచుతున్నాను. ఇన్ని రోజులు మారతావు అని చూశాను, ఇక మారవు అని అర్థమైంది. ఇప్పటి నుండి మన ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్న అపరిచితులం. నీ రూమ్ వేరు, నా రూమ్ వేరు. నీ వంట నువ్వు చేసుకుని తిను, నా వంట నేను చేసుకొని తింటా. బయట మాత్రం అందరి ముందు భార్యాభర్తల్లా నటిద్దాం. ఈ విషయం మన ఇద్దరికి తప్ప 3వ వ్యక్తికి తెలిస్తే చెప్పానుగా, అన్నిటికీ తెగించి ఉన్నాను. ఏం చేస్తానో నాకే తెలియదు. మైండ్ ఇట్. ఎవరికో ఏంటి, మీ అమ్మ వాళ్ళకి చెప్తాను. ఏం చేస్తావు? ఇప్పటి వరకు ఈ విషయం ఈ 4 గోడల మధ్య ఉండాలి అనుకున్నా. అలా కాదు అని నువ్వు బయట పెడితే అప్పుడు నిన్ను బజారుకి ఈడుస్తా, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా. మాటలతో బెదిరిస్తున్నా అనుకోకు. ఇన్ని రోజులు గొడవలు ఎందుకులే అని అణిగి మణిగి ఊరుకున్నా. చిన్నప్పటి నుండి నేను ఎంత మొండిదానో నీకు తెలియదు.
నేను అనుకున్నా అంటే చేసి తీరుతా. నా గురించి తెలిసిన వాళ్ళని అడిగి చూడు, నాతో పెట్టుకోకు అని చెప్తారు. ఇప్పటి వరకు నా ఒరిజినల్ బయటికి తీయలేదు, ఇక ముందు చూపిస్తా. బీ కేర్ఫుల్ మిస్టర్ దేవ్ అని ప్రణవి తన బట్టలు వస్తువులు అన్నీ తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళింది. దేవ్ అలాగే సోఫాలో కూర్చున్నాడు. ఎంత పొగరు దీనికి, నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తుందా, ఏం చేస్తుందో నేను చూస్తాను అని ప్రణవి నాన్నకి ఫోన్ చేద్దామని తీశాడు. అప్పుడే అక్కడికి ప్రణవి వచ్చింది. ఏంటి, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మా నాన్నకా? చెయ్యి చెయ్యి అని ఎదురుగా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని దేవునే చూస్తుంది. ఎందుకో ప్రణవిని అలా చూస్తుంటే దేవుకి భయం వేసింది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ ఒక్క మాట ఎదురు చెప్పలేదు. సడన్గా ఇది ఇలా మారిపోయిందేంటి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఏంటి, ఫోన్ చేయకుండా అలా చూస్తున్నావు? సడన్గా ఇది ఇలా మారిపోయిందేంటి అని అనుకుంటున్నావా? నేను ఏదైనా లిమిట్ వరకే చూస్తా. ఆ లిమిట్ దాటితే నేనేం చేస్తానో ముందు ముందు నీకు తెలుస్తుంది. మీ మగాళ్లకు బాగా పొగరు కదా, మీరు లేకుండా మేము బ్రతకలేము అని అనుకుంటారు. ఎవరు లేకుండా ఎవరు బ్రతకలేరో చూపిస్తా. బీ రెడీ ఫర్ దట్ అని సోఫాల నుండి లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకో విషయం, నా అకౌంట్లో ప్రతి నెల 3000 రూపాయలు పడాలి. ఇప్పుడైతే 1000 రూపాయలు వెయ్యి అని చెప్పి వెళ్ళిపోతుంటే మగాళ్ళు లేకుండా బ్రతుకుతా అన్నావు. మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? నీ సపోర్ట్ లేకపోయినా నేను బ్రతుకుతా. కానీ నేనెందుకు డబ్బు కోసం బయట జాబ్ చేసి కష్టపడాలి? నన్ను పోషించే బాధ్యత నీది. అసలే నాకు తిక్క ఎక్కువ, డబ్బులు త్వరగా వెయ్యి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. చేతిలో ఉన్న ఫోన్ని పక్కన పెట్టేశాడు. అయినా నేను ఫోన్ చేసి చెప్పడం ఏంటి, అదే నా కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పేలా చేస్తా అని రూమ్లోకి వెళ్ళాడు. మరుసటి రోజు ప్రణవి కాఫీ అని అరుస్తున్నాడు. కానీ ఎవరూ రావట్లేదు. ఏం చేస్తుంది ఇది అని లేచి హాల్లోకి వెళ్ళి చూస్తే కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నట్టు కనిపిస్తుంది. ప్రణవి పిలుస్తున్నా పలకట్లేదు. నా కాఫీ ఏది? పేపర్ పక్కన పెట్టి కాఫీ తాగుతూ, దేవ్, నాకు ఏ విషయం 2 సార్లు చెప్పే అలవాటు లేదు. కానీ నీ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను విను. ఇప్పటి నుండి నీ వంట నీది, నా వంట నాది. డీటెయిల్గా చెప్పాలంటే నీ కాఫీ నువ్వే పెట్టుకోవాలి, నీ లంచ్ నువ్వే వండుకోవాలి అని మళ్ళీ పేపర్ చదువుతూ కూర్చుంది. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకోవాలనుకుంటున్నావా అని వంటగదిలోకి వెళ్ళాడు. కానీ ఏం చెయ్యాలో, ఏది ఎంత వేయాలో అర్థం కాలేదు. అనవసరంగా చేసి పాడైన కాఫీ తాగడం కంటే బయటికి వెళ్ళి తాగడం బెటర్ అని డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళాడు. ఇప్పుడే ఏమైంది దేవ్, ముందు ముందు చూపిస్తా. ఈ ప్రణవి అంటే ఏంటో తెలిసేలా చేస్తా. నేను మనశ్శాంతిగా లేనప్పుడు నిన్ను మనశ్శాంతిగా ఎలా ఉంచుతాను? ఇలా కొన్ని రోజులు అయ్యాయి. రోజు కాఫీ బయటికి వెళ్ళి తాగలేక ప్రణవి ఎలా చేస్తుందో చూసి నేర్చుకుందామని ప్రణవి కాఫీ చేసే టైంకి వంటగదిలోకి వెళ్ళి దొంగలా చాటు నుండి చూస్తున్నాడు. దేవ్ చూస్తున్నాడు అని ప్రణవికి తెలుసు. అయినా ఏం అనకుండా ఊరుకుంది. ప్రణవి వెళ్ళాక దేవ్ తను ఎలా చేసిందో అలానే చేశాడు. అయినా బాగా రాలేదు. మళ్ళీ బయటికి వెళ్ళి తాగాల్సి వచ్చింది. ఒకరోజు దేవ్కి బాగా ఆకలి వేస్తుంది. రోజు బయట ఫుడ్ తినలేకపోతున్నాడు. ఇది ఏం చేస్తుందో చూద్దామని మెల్లగా తలుపు తీసి చూస్తున్నాడు. బిర్యానీ వాసన వస్తుంది. అబ్బా, ఇన్ని రోజులైంది బిర్యానీ తినక, నోరు ఊరుతుంది అని గుటుకలు వేస్తున్నాడు. అలా చూస్తూ ఉండగానే ప్రణవి వంట చేసి తిని రూమ్లోకి వెళ్ళిపోయింది. మెల్లగా బయటికి వచ్చాడు. ప్రణవి తలుపు వేసి ఉంది అని చూసి వంటగదిలోకి వెళ్ళి చూశాడు. ప్లేట్లో బిర్యానీ వేసుకుని మెల్లగా తన రూమ్లోకి వెళ్ళాడు. ఇదంతా ప్రణవి తలుపు దగ్గర నిలబడి చూస్తుంది. రోజు నేను అన్ని వంటలు చేసి పెడితే నీకు నా విలువ తెలియదు, ఇప్పుడు తెలిసొచ్చిందా? ఏది మన చేతుల్లో ఉన్నప్పుడు విలువ తెలియదు అని అందుకే అంటారు అనుకొని లోపలికి వెళ్ళింది. దేవ్ బెడ్పై కూర్చొని బిర్యానీ తింటున్నాడు. ఎంతైనా ప్రణవిలా బిర్యానీ ఎవ్వరూ చేయలేరు. ఇది వరకు నేను ఏది కావాలంటే అది ఎంత రాత్రైనా సరే చేసి పెట్టేది. పాత రోజులు అన్నీ గుర్తుకు వచ్చేసరికి దేవ్కి అన్నం తినబుద్ధి కాక పక్కన పెట్టాడు. ఒకరోజు ప్రణవి దేవుని పిలిచింది. రేపు మా ఇంట్లో మా చెల్లి కూతురికి బారసాల ఉంది. అమ్మ వాళ్ళు రమ్మన్నారు. నీకు కూడా ఫోన్ చేసే ఉంటారు. ఒక 30 నిమిషాలు నా భర్తలా నా పక్కనే నిలబడి కనిపించి వెళ్ళు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎలా ఆర్డర్ వేసి వెళ్తుందో చూడు. వెళ్ళక చస్తానా? అసలే తిక్కలో ఉంది. ఏం చేస్తుందో కూడా తెలియదు. మూసుకొని వెళ్ళడమే బెటర్ అనుకుని వెళ్ళాడు. ప్రణవి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది.
దేవ్ అందరితో కలిసిపోయి ఏం అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేస్తున్నాడు. ఎవరితోనో మాట్లాడుతుంటే ఏవండి అని ప్రణవి పిలిచింది. ఏవండి మిమ్మల్నే, ఇటు రండి ఒకసారి అని చెయ్యి పట్టి తీసుకెళ్ళింది. చాలా రోజుల తర్వాత ప్రణవి తన చెయ్యిని పట్టుకొని తన పక్కన నిలబెట్టుకొని ఏవండి అని పిలవడంతో దేవ్ చాలా సంతోషించాడు. అల్లుడు ఏ గొడవ చేయకుండా అందరితో మంచిగా మాట్లాడడం చూసి ప్రణవి పేరెంట్స్ కూడా సంతోషించారు. ఫంక్షన్ అయిపోయాక ఇంటికి వచ్చారు. మంచి భర్తగా అల్లుడిగా నటించినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రణవి అలా అనగానే అప్పటి వరకు పడిన సంతోషం అంతా ఎగిరిపోయింది. మరుసటి రోజు దేవ్ హాల్లోకి వచ్చే వరకు ప్రణవి లేదు. ఉదయమే లేస్తుంది. ఈరోజు ఇంకా లేవలేదు. ఏంటి అని అనుకుంటుండగానే రూమ్లో నుంచి దగ్గిన శబ్దం, తుమ్మిన శబ్దం వస్తుంది. జలుబు అయినట్టు ఉంది. నన్ను వచ్చి బ్రతిమాలితే నేను హెల్ప్ చేస్తా కదా. ఒకవేళ రూమ్లోకి వచ్చి అడగడానికి మొహమాట పడుతుందేమో. నేను హాల్లోనే ఉంటా, అప్పుడు వచ్చి అడుగుతుంది అని చాలాసేపు ఎదురు చూశాడు. అయినా ప్రణవి బయటికి రాలేదు. లోపలికి వెళ్ళి చూద్దామనుకునే లోపు తలుపు మెల్లగా తెరుచుకుంది. వెంటనే సోఫాలో కూర్చున్నాడు. వంటగదిలోకి వెళ్ళి వాటర్ తీసుకొని మళ్ళీ రూమ్లోకి వెళ్తుండగా, నీకంతా మొండితనం ఎందుకు ప్రణవి? నన్ను వచ్చి అడిగితే నేను హాస్పిటల్కి తీసుకెళ్తా కదా. అది మొండితనం కాదు. భర్త ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని ఆడవాళ్ళు అనుకుంటే వచ్చే ధైర్యం అని చెప్పి వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. ప్రణవి అలా అనగానే జీవితంలో మొదటిసారిగా తను తప్పు చేస్తున్నాడు అని దేవికి అనిపించింది. రూమ్లోకి వెళ్ళిన ప్రణవి టాబ్లెట్స్ వేసుకుని బెడ్పై పడుకుంది. నిజంగా నా పైన ప్రేమ ఉంటే నేను అడగాల్సిన అవసరం లేదు. నువ్వే తీసుకెళ్లేవాడివి. జీవితంలో ఎన్ని చదువులు చదివినా, ఎంత ఎదిగినా చివరికి పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి చేసుకున్నాక భర్త ప్రేమించాలని ప్రతి భార్య కోరుకుంటుంది. ఆ ప్రేమ నా జీవితంలో రాసిపెట్టి లేదేమో అని అనుకోగానే కళ్ళ నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఎంత తుడుచుకున్నా మళ్ళీ వస్తున్నాయి. బయట దేవ్ కూర్చొని ఆలోచిస్తున్నాడు. వెళ్ళి నేనే హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిది అనుకొని వెళ్దామని సోఫాలో నుంచి లేచాడు. ఎవరో తలుపు కొట్టారు. తలుపు తెరిచి చూస్తే, అదేంటి బావా, మీరు ఇంట్లోనే ఉన్నారా? మీరు లేరనుకొని అక్క నన్ను టిఫిన్ టాబ్లెట్స్ తీసుకురమ్మంది అనుకున్నాం. ఇప్పుడే వచ్చాను పర్ణిక. మళ్ళీ బయటికి వెళ్ళే పని ఉంది. నువ్వు మీ అక్క దగ్గరే ఉండు అని బయటికి వెళ్ళాడు. పర్ణిక లోపలికి వెళ్ళింది. అక్క ఎలా ఉందే? ఇప్పుడు బాగానే ఉందిరా. ఇదిగో టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకో అని ఇచ్చింది. బైక్ తాళాలు మర్చిపోయిన దేవ్ లోపలికి వచ్చి తన రూమ్లోకి వెళ్తుండగా పర్ణిక మాటలు వినపడి అక్కడే ఆగాడు. అక్క నిన్ను ఒకటి అడగనా? ఏంట్రా అడుగు. మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందా? మళ్ళీ బావ ఏమైనా గొడవ చేశాడా? తల ఎత్తి చూసి, నీకు ఎందుకు వచ్చింది ఆ అనుమానం? నేను వచ్చే వరకు బావ ఇంట్లోనే ఉన్నాడు. అయినా నువ్వు నాతో టాబ్లెట్స్ ఎందుకు తెప్పించుకున్నావు? ఆయనకి ఆఫీస్లో టెన్షన్ ఉంది. తనను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని తను తెస్తా అంటే నేనే వద్దు అన్నాను. నిజమా? నిజం తల్లి. ఇప్పుడు నిన్ను నమ్మించడానికి మీ బావని పని మానుకుని రమ్మంటావా చెప్పు. వద్దులే. ఇదంతా తలుపు చాటున నుండి దేవ్ విని వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను కొంచెం సేపు పడుకుంటా అని పడుకుంది. పర్ణిక ఇల్లు అంతా సర్ది వంట చేసింది. దేవ్ ఎవ్వరూ లేని చోటుకు వెళ్ళి కూర్చొని ఆలోచిస్తున్నాడు. ప్రణవిని నేను ఎంత బాధ పెట్టినా తన చెల్లి ముందు మాత్రం నా గురించి ఒక్క చెడ్డ మాట కూడా చెప్పలేదు. నిజంగా ఒక భర్తగా, ఒక తండ్రిగా వాళ్ళకి నేను ఏం చేయలేదు. ఎందుకో పిల్లలు గుర్తు వచ్చి హాస్టల్కి ఫోన్ చేశాడు. హలో, నేను ఆర్యన్, అభయ్ వాళ్ళ నాన్నని. ఒకసారి వాళ్ళకి ఫోన్ ఇస్తారా? హలో ఆర్యన్, ఎలా ఉన్నావు? అభయ్ ఎలా ఉన్నాడు? మేము బాగానే ఉన్నాము. అమ్మ ఎలా ఉంది? మీ అమ్మకి కొంచెం జ్వరంగా ఉంది. అవునా, నేను ఇప్పుడే అమ్మకి ఫోన్ చేసి మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ని చూస్తూ, నా పిల్లలకి కూడా నేను అవసరం లేదు. వాళ్ళమ్మ ఉంటే చాలు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి నా అవసరం ఉంది అని వెళ్ళాలి? పర్ణిక, నాకు జ్వరం తగ్గింది. నీకు లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు. బావ రానివ్వు అక్క, వెళ్తాను అనగానే బయట బైక్ చప్పుడు అయింది. అదిగో మీ బావ కూడా వచ్చాడు. నువ్వు వెళ్ళు. సరే అక్క, జాగ్రత్త అని చెప్పి తలుపు తీసింది. బాయ్ బావా. వెళ్తున్నావా పర్ణిక? అవును బావా, లేట్ అవుతుంది అని అక్క వెళ్ళమంది. జ్వరం తగ్గింది అక్కకి. అక్క జాగ్రత్త అని చెప్పి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక ప్రణవి సోఫాలో కళ్ళు మూసుకొని ఉంది.
ఎలా ఉంది అని దేవ్ అడగాలనుకునే లోపే ప్రణవికి ఫోన్ వచ్చింది. ఒక్కసారిగా తన మొహంలో నవ్వు వచ్చింది. హలో ఆర్య, ఎలా ఉన్నావు నాన్న? అభి ఎలా ఉన్నాడు? మేము బానే ఉన్నాము. నువ్వు మాత్రం ఎలా ఉన్నావో చెప్పకు. నాకేమైంది? నీకు జ్వరం అని నాన్న ఫోన్ చేసి చెప్పాడు. దేవుని చూసింది. చిన్న జ్వరమే నాన్న, మీరు కంగారు పడకండి, తగ్గిపోయింది. ఇప్పటి వరకు పిన్ని ఇక్కడే ఉంది, మీ గురించి అడిగింది. ఒకసారి ఫోన్ చేయండి పిన్నికి, సరేనా? నేను జాగ్రత్తగానే ఉంటాను, మీరు జాగ్రత్త, సరేనా? లవ్ యూ, మిస్ యూ బాయ్ అని పెట్టేసింది. నాకు జ్వరం వచ్చిందని ఆర్య అభికి ఎందుకు చెప్పావు? వాళ్ళతో మాట్లాడదామని ఫోన్ చేశాను. అమ్మ ఎలా ఉంది అని అడిగితే చెప్పాను, అంతే. ప్రణవి ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయింది. దేవ్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. దేవులో చాలా మార్పు వచ్చింది. టైంకి ఇంటికి వస్తున్నాడు. కష్టమో నష్టమో తానే వండుకొని తింటున్నాడు. కానీ ప్రణవితో మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నాడు. దేవులో ఏదో తెలియని మార్పు కనపడుతుంది. కానీ అది ఏంటో తెలియట్లేదు అని ప్రణవి కాఫీ తాగుతూ ఆలోచిస్తుంది. ఇంత లేట్ అయింది, ఇంకా ఈయన ఈరోజు బయటికి రాలేదు, ఏమైంది అని మెల్లగా తానే దేవ్ రూమ్ తలుపు ఓపెన్ చేసింది. చూస్తే దేవ్ పడుకొని ఉన్నాడు. ఇంకా లేవకపోవడం ఏంటి అని వెళ్ళి నుదురుపై చెయ్యి వేసి చూస్తే కాలిపోతుంది. మెల్లగా లేపి టాబ్లెట్ నోట్లో వేసి నీళ్లు తాగించింది. తడి బట్ట నుదుటిపై వేసింది. అరిచేతులు, అరికాళ్ళు, పొట్టపై తడి బట్టతో రాస్తుంది. కొంచెం సేపటికి టెంపరేచర్ తగ్గింది. సూప్ తయారు చేసి తీసుకొచ్చింది. దేవ్, లేచి ఇది తాగు అని మెల్లగా లేపి తానే తాగించింది. తాగుతున్నంతసేపు దేవ్ ప్రణవినే చూస్తున్నాడు. ప్రణవి మాత్రం మొహం సీరియస్గా పెట్టి సూప్ తాగిస్తుంది. అయిపోయాక మూతిని తుడిచి టాబ్లెట్ వేసి పడుకోబెట్టింది. దేవ్కి మళ్ళీ కొంచెం అయ్యాక టెంపరేచర్ పెరిగింది. మళ్ళీ తడి బట్ట వేసి తుడిచి అక్కడే కూర్చొని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఉదయం మెల్లగా దేవ్ కళ్ళు తెరిచి చూస్తే తన బెడ్పై పక్కన ప్రణవి నిద్రపోతుంది. ప్రేమగా తన తలపై చెయ్యి వేశాడు. వెంటనే ప్రణవి లేచి దేవ్ తలపై చెయ్యి వేసి చూసింది. జ్వరం తగ్గింది అనుకొని అక్కడి నుండి వెళ్దామని వెళ్తుంటే దేవ్ ప్రణవి చెయ్యి పట్టి ఆపి వెళ్ళొద్దు అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే కంటి నిండా నీళ్లతో దేవ్ ఉన్నాడు. నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రణవి. ఆ విషయం నువ్వు దూరం అయితేనే నాకు అర్థమైంది. నాకు జ్వరం వస్తే సేవ చేశావు అని ఈ మాట చెప్తున్నా అని నువ్వు అనుకోవచ్చు. కానీ కాదు ప్రణవి. ఏ రోజైతే భర్త ఉన్నా లేకపోయినా ఒక్కటే అని నువ్వు అన్నావో, నా పిల్లలకి కూడా నేను అవసరం లేదు అని నాకు తెలిసిందో ఆ రోజే నేను మారాను. కానీ నీతో మాట్లాడే ధైర్యం చేయలేకపోయాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు నాకు ఎప్పటికీ దూరం అవుతావేమో అని భయంతో చెప్తున్నాను అని గట్టిగా ప్రణవి నడుముని పట్టుకొని అక్కడే తల పట్టుకొని ఏడుస్తూ, ఐఎమ్ సారీ ప్రణవి, నీ భర్తగా నిరూపించుకోవడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్ ప్రణవి. ఐఎమ్ సారీ ప్రణవి, ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వు అని చెప్తూనే ఉన్నాడు. ప్రణవి కూడా ఏడుస్తూ ఏవండి అని పిలిచింది. ఆ పిలుపుకి దేవ్ తల పైకి ఎత్తి చూశాడు. ఏడుస్తూ ప్రణవి కనిపిస్తుంది. ఇప్పటి నుండి నీ కంటి నుండి ఒక్క చుక్క కూడా నీరు రావద్దు, నేను తట్టుకోలేను అని గట్టిగా హక్ చేసుకున్నాడు. బెడ్పై తీసుకువచ్చి ప్రణవి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని పెదాలపై ముద్దు పెట్టడానికి దగ్గరికి వచ్చి ఒక్కసారి ఆగాడు. ప్రణవిని చూస్తూ, ప్రణవి, నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని అడిగాడు. సిగ్గుతో అవును అని తల ఊపింది. ఆలస్యం చేయకుండా దేవ్ ప్రణవిని ఊపిరి ఆడనీయకుండా ముద్దులు పెట్టాడు. పెళ్ళి అయిన ఇన్ని సంవత్సరాలలో తనకి ఎప్పుడూ ఇలా అనిపించలేదు. మొదటిసారిగా దేవ్ శృంగారం చేయట్లేదు, తన ప్రేమని తన చేతుల్లో తెలియజేస్తున్నాడు అనిపించింది. ఇద్దరు అలసిపోయి అలాగే బెడ్పై ఒకరి కౌగిల్లో ఒకరు పడుకున్నారు. ఆ తర్వాత నుండి దేవ్ చాలా మారాడు. ప్రణవి పేరెంట్స్ని కూడా తన పేరెంట్స్ లానే చూశాడు. ప్రణవి చిన్న చెల్లి పర్ణిక పెళ్లి కూడా పెద్ద అల్లుడుగా కాకుండా పెద్ద కొడుకుల తన భుజాలపై వేసుకుని చేశాడు. భర్తను అలా చూసి ప్రణవి ఆనందానికి అవధులు లేవు. కూతురు సంతోషాన్ని చూసిన ప్రణవి పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. వాళ్ళ అల్లుడు ఎంత మంచోడో అందరికీ చెప్పుకున్నారు. వాళ్ళ నాన్నలో వచ్చిన మార్పుని చూసి ఆర్యన్, అభయ్ చాలా సంతోషించారు. మొదటిసారి నాన్న అని మనస్ఫూర్తిగా పిలిచారు. అది విన్న దేవ్ తను భర్తగా, తండ్రిగా, మనిషిగా విజయం సాధించాను అని చాలా సంతోషపడ్డాడు. అందరూ పర్ణిక పెళ్లిలో గ్రూప్ ఫోటో దిగారు.
ఇంటికి వెళ్ళాక ఒకరి కౌగిల్లో ఒకరు ఒదిగిపోయారు. థ్యాంక్ యూ ప్రణవి. నిజంగా నువ్వు నా జీవితంలోకి రాకుంటే నేను ఇలా ఉండేవాడిని కాదు. ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఉండలేరని నిరూపించావు. లేదండి, మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు లేరు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒకరు లేకపోతే ఒకరు అసంపూర్ణమే. ఓకే ప్రణవి మేడం, మీరు ఎలా చెబితే అలానే. ప్రణవి, నన్ను ఒకసారి దేవ్ అని పిలవవా? నువ్వు అలా పిలిచి చాలా రోజులు అయింది. ప్రణవి దేవ్ కళ్ళలోకి చూస్తూ దేవ్ అని ప్రేమగా పిలిచింది. ఐ లవ్ యూ ప్రణవి, ఐ లవ్ యూ దేవ్ అని ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఏ అమ్మాయి అయినా పెళ్ళి అయిన తర్వాత జీవితం స్వర్గంలా ఉండాలి అనుకుంటుంది. కానీ అందరికీ రాసిపెట్టి ఉండదు. ధైర్యంగా ప్రణవిలాగా సమస్యని ఎదుర్కొంటే పరిష్కారం దొరకవచ్చు. అయినా అందరికీ దొరుకుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే జీవితం అనేది మనం ఊహించలేనిది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.